చిలకడ దుంపలు ఇవి తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోండి. కడిగేసుకొని 2-3 సార్లు కడిగేసుకున్నాక ఇలా ఉడకబెట్టేసుకోండి. ఇదిగోండి ఉడకబెట్టాను, తీస్తున్నాను. ఇవి పిల్లలు కూడా మంచి బలం అండి. పొద్దున్నే తింటే ఇలా తీసేసి ఇదిగోండి ఇవి తొక్కులు తీయాలి. ఇలాగా చూసారా, ఉడకబెట్టా నీళ్ళు ఇవి వేడిగా వస్తున్నాయి ఆవిరి. ఇలా తీసేసుకొని ఇలా పెచ్చులు తీసేసుకోండి. ఇవి తినేస్తే బలం అండి, పిల్లలకి బలం. పొద్దున్నే పెట్టండి, చక్కగా బాగుంటుంది. ఇలా తీసుకోండి. వేడి మీద అయితే కాస్త బాగా వస్తాయి తొక్కులు, చల్లారిపోతే రావు. ఇవి పిల్లలకి బలం అండి, చక్కగా పెట్టండి. పొద్దున్నే చిలకడ దుంపలు 2 ఉడకబెట్టి చాలా బలం ఇస్తాయి. ఇలా తీసేయండి తొక్కులు. తెచ్చుకుని ఇలా దుంపలు తెచ్చేసుకుని శుభ్రంగా కడిగి వేసుకుని బాగా 2-3 సార్లు తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసి ఉడకబెట్టండి. నీళ్ళలో వేసి ఉడకబెట్టేసిన తర్వాత ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత చల్లారడం తర్వాత ఇవ్వండి ఇలా తొక్కులు తీసేసుకొని పొద్దున్నే పిల్లలకి చక్కగా పెట్టండి. బలం కూడా చిలకడ దుంపలు ఉడకబెట్టి పెట్టండి, చాలా బాగుంటాయి. అంతే కాంటే ఉప్పు వేసుకోండి ఉడికేటప్పుడు, లేకపోతే అక్కడైతే ఇలాగే బాగుంటాయి. తింటే ఉప్పొద్దు, ఇలా వేసుకుని తినండి శుభ్రంగా. పిల్లలు బాగా బలం వస్తుంది. పెట్టండి చిలకడ దుంపలు.